సో, మేము ఇంకొకటి అడగొచ్చా? అంటే చిన్న పిల్లలు ఈ మధ్య ఎర్లీ ప్యూబర్టీ వస్తుంది. సో, ఇదే మళ్ళీ గూగుల్ నాలెడ్జ్‌తో కొన్ని పర్టిక్యులర్ ఫుడ్స్ పెట్టొద్దు వాళ్ళకి అని ఈ మధ్య పేరెంట్స్ ఫాలో అవుతున్నారు. అలా ఏమైనా లిస్ట్ ఉంటుందా? అలా అంటే సీ ఎప్పుడైనా కానీ ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అని అంటే అది ఒక్క రీజన్ వల్ల కాదు. ఓకే. ఇప్పుడు ఈ ఓన్లీ ఫుడ్ అనేదే కాదు. ఎర్లీగా మెచ్యూర్ అవ్వడానికి రీజన్ ఓన్లీ ఫుడ్ కాదు. డెఫినెట్‌గా. ఓకే. ఫుడ్ వన్ ఆఫ్ ద రీజన్. మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము. ఓకే. దే ఆర్ గెట్టింగ్ ఎక్స్‌పోజ్ టు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. హ్మ్. సెక్షువల్ ఇన్ఫర్మేషన్ టు బి మోర్ స్పెసిఫిక్. అంటే తెలుసుకోవడానికి దానికి ఎలా మేడం సంబంధం? దే హ్యావ్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్. దేనికి యాక్సెస్ లేదు వాళ్ళకి? అవును. సో, అలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు చూసినప్పుడు ద కైండ్ ఆఫ్ హార్మోన్స్ విచ్ గెట్ రిలీజ్డ్ ఇన్ బ్రెయిన్ ఆర్ డిఫరెంట్. హుహు. వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ మోర్ దెన్ వాళ్ళ ఏజ్‌కి మించి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వచ్చే హార్మోన్స్ బ్రెయిన్‌లో డిఫరెంట్‌గా ఉంటాయి. సో, టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రావటం వల్ల డైట్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవటం వల్ల అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఎర్లీగా మెచ్యూర్ అవటం అనేది జరుగుతోంది. సో, డైట్ ఒక్కటే కాదు. చాలా మటుకు ఇప్పుడున్న మిత్ ఏంటంటే పాలు తాగితే అవునవును. మెచ్యూర్ అయిపోతారు తొందరగా. ఎందుకు అనంటే అందులో హార్మోన్స్ ఉంటాయి. అవును. అండ్ కరెక్టే. చికెన్ తినడము ఆ! ఇలాంటివి చాలా వరకు ఆపేస్తున్నారు. అవన్నిట్లో అవును. హార్మోన్స్ ఉంటాయి. కరెక్టే. హ్మ్.